హాయ్ హలో వెల్కమ్ టు లీడ్ ప్యాక్ ది కంప్లీట్ పొలిటికల్ అనలిటికల్ కౌన్సిల్. ఈరోజు మనం మార్పు కావాలి అనే నినాదంతో 2 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ఈ 60 రోజుల్లో ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు కానీ, మంత్రులు వివిధ నాయకులు వ్యవహరిస్తున్న తీరు కానీ, అదేవిధంగా ఈ ప్రభుత్వ విధానాలు కానీ వీటన్నిటి చూస్తే మనకు ఈ 60 రోజులు కనుక మనం పూర్తిగా పరిశీలిస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఆ విషయాలు ఏంటో ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ ప్రభుత్వం గత 60 రోజుల్లో కనుక చూసుకుంటే ఎక్కువగా వారి దృష్టి అంతా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిన విధానాలు కానీ, వారు కట్టిన ప్రాజెక్టులు కానీ, వాళ్ళు అమలుపరిచిన పథకాలు కానీ వీటన్నింటిపైన ఈ ప్రభుత్వం పూర్తిగా దృష్టి కేంద్రీకరించిందని మనకు అర్థమవుతుంది. దానికి ఉదాహరణలు ఏంటంటే గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి శ్వేతపత్రాలు కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు పైన మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ వారి రివ్యూలు, ఆ రివ్యూలకు సంబంధించిన సమాచారాన్ని మీడియాతో పంచుకోవడం కానీ ఇవన్నీ మనకు చూస్తే ఏమర్థమవుతుందంటే పూర్తిగా గత ప్రభుత్వ వైఫల్యాల మీదనే ఈ 60 రోజుల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ కేంద్రీకరించిందని, గత ప్రభుత్వం పూర్తిగా తప్పుడు విధానాలే అవలంబించిందని, ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించిందని, అప్పుల కుప్పలుగా మార్చిందని, గత ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యమంత్రి సహా వందలాది కోట్ల వేలాది కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకున్నారని, వీటిని ఎస్టాబ్లిష్ చేయడానికే ఎక్కువగా తమ సమయం వెచ్చించినట్టుగా కనిపిస్తుంది. అయితే ఈ ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే ఎన్నికల ముందు తాము ఇచ్చిన 6 గ్యారంటీల అమలు గురించి కానీ, వాటికి సంబంధించిన నిర్దిష్టమైన విధి విధానాలు కానీ, ఈ పథకాలు అమలు చేయడానికి నిధులు ఏ విధంగా సమకూర్చుకుంటారని, లేదా అలా సమకూర్చుకోవడానికి ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళికలు ఏమిటని కానీ, అది షార్ట్ టర్మ్ కావచ్చు, లాంగ్ టర్మ్ కావచ్చు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు తమ గ్యారంటీల్లో క్లియర్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తాం. అయితే కొంతమంది వీడియో చూసిన వాళ్ళు అడగొచ్చు, ఆల్రెడీ 2 గ్యారంటీలు అమలు చేశాం కదా, ఇంకో 2 గ్యారంటీలు నిన్న క్యాబినెట్ లోనే నిర్ణయం జరిగిపోయింది కదా, తొందరలోనే అయిపోతాయి కదా. సో ఫస్ట్ వాళ్ళు అమలు చేసిన 2 గ్యారంటీలు ఎంతవరకు అమలు అయ్యాయి, అందులో ఎంత పర్సెంటేజ్ అయ్యింది అనే దాని గురించి నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే అది తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమే. కొత్తగా మళ్ళీ నేను ఆ విషయం గురించి ఎక్కువగా డీటెయిల్గా వెళ్ళదలుచుకోలేదు. అయితే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఈ గ్యారంటీలను అమలు ఎలా చేస్తారు, ఎప్పటిలోగా చేస్తారు? ఎందుకంటే అధికారంలోకి వచ్చే ముందే అప్పటి పిసిసి అధ్యక్షుని హోదాలో ఇప్పటి ముఖ్యమంత్రి గారు చాలా అగ్రెసివ్గా వాగ్దానాలు ఇచ్చారు. వాగ్దానాలు ఇవ్వడమే కాదు, ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి ప్రజలకు వాగ్దానాలు ఇస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలు అమలు చేయడానికి పూర్తిగా ప్రయత్నిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ 2 అడుగులు ముందుకేసి మరి డిసెంబర్ 9వ తారీఖు రోజే రైతు బంధు పూర్తిగా మాఫీ చేస్తామని, అదేవిధంగా డిసెంబర్ నెల నుంచే వృద్ధులకు 2,000 కాదు 4,000 పెన్షన్ ఇస్తామని, రైతు బంధు కాదు రైతు భరోసాతో పేరు మీద 15,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామని, అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఇస్తామని, నిరుద్యోగులకి భృతి ఇస్తామని, ఫిబ్రవరి 1కే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని, గ్రూప్ 1 నోటిఫికేషన్ చేస్తామని, ఇలాగ చాలా వాగ్దానాలు ఇచ్చారు. అవి ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ కాదు. కానీ సరే, అప్పుడు ఉన్న వారి కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఇచ్చుంటారు. కానీ గత 60 రోజుల నుంచి కనుక మనం పరిశీలిస్తే ఈ 6 గ్యారంటీల అమలు పై మీద పెట్టే శ్రద్ధ కంటే ఎక్కువగా గత ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి మీదనే ఎక్కువగా వీరి దృష్టి కేంద్రీకరించినట్టుగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా నిన్నటి క్యాబినెట్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు చూస్తే ఆ నిర్ణయాలు ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ రాష్ట్ర కోడ్ని టీఎస్ నుంచి టీజీగా మార్చడం, ఇప్పుడున్న తెలంగాణ తల్లి విగ్రహం కరెక్ట్ లేదు, ఆ విగ్రహం ప్లేస్ లో కొత్త విగ్రహం రూపొందించడం, అదేవిధంగా తెలంగాణ లోగో డిజైన్ మార్చడము, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు దండగాని, తుమ్మిడియట్టు దగ్గర కొత్త ప్రాజెక్టు నిర్మిస్తామని, ఇలాంటి నిర్ణయాలు చూస్తుంటే మనకు మామూలు సామాన్య ప్రజానికానికి ఇప్పుడు రైతు బంధు ఎప్పుడు వస్తుంది కంప్లీట్గా, పెన్షన్లు ఎప్పుడు వస్తాయి, రుణమాఫీ ఎప్పుడవుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి అని పూర్తిగా తెలంగాణ సమాజం ఈ ప్రభుత్వం వైపు చూస్తుంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన ఎలాంటి పాత గుర్తులు ఉండొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వ మార్పు కనిపించాలి, కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను పునఃసమీక్షించాలి, అన్ని పథకాల పేర్లు మార్చాలి, ప్రాజెక్టుల పేర్లు మార్చాలి, వీటి మీదనే పెట్టినంత శ్రద్ధ సామాన్య ప్రజానికానికి
టీఎస్ నుంచి టీజీగా మార్చడం వల్ల వారికి వచ్చే ఉపయోగం ఏంటి? తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు వారి జీవితంలో వచ్చే మార్పు ఏంటి? తెలంగాణ అధికారిక లోగో మార్చడం వల్ల సామాన్య ప్రజలకు, రైతులకి, నిరుద్యోగులకి, యువకులకి వారి జీవితంలో ఎలాంటి మార్పు వస్తుంది అనేది ఈ ప్రభుత్వం ఒకసారి పరిశీలించుకుంటే వారికి అర్థమవుతుంది. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇవి ఏవి మార్చొద్దు, పాతవే కంటిన్యూ చేయాలని మన అభిప్రాయం కాదు. ఏ ప్రభుత్వం అయినా వారికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుండ్రు, దానికి అనుగుణంగానే ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది. దాంట్లో ఎలాంటి తప్పు లేదు. కానీ ఏది ప్రయారిటీ? తెలంగాణ ప్రజలకు ఇప్పుడు వారికి కావలసిన ముఖ్యమైన పథకాలు అమలు చేసి వారి జీవితాల్లో గత ప్రభుత్వం పాలన కంటే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో వారి జీవితాలు మెరుగుపడ్డాయని చూపించడం ద్వారా ఈ ప్రభుత్వం పైన ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. కానీ ఇలాంటివి మార్చుకుంటూ వెళ్ళడం వల్ల, కాలయాపన చేయడం వల్ల ఈ ప్రభుత్వానికైతే పెద్దగా వచ్చే ప్రయోజనం అయితే ఏమీ ఉండదు. వచ్చే నెలలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల లోపు కొన్ని పథకాలు అమలు జరిపితే గనక ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నటువంటి నమ్మకం కాస్త కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా ఇలాగే కొన్ని దుందుడుకు నిర్ణయాల వల్ల ఈ ప్రభుత్వానికి ఇది చెడ్డ పేరు వచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయం పైన ప్రభుత్వ పెద్దలు ఇకనైనా దృష్టి పెట్టి ప్రజలకు అమలు చేస్తానన్న పథకాలని చేపట్టి ఆ పథకాలు లబ్ధిదారులకు అందే విధంగా ఆలోచన చేస్తూ, రూపకల్పన చేస్తూ ముందుకు వెళ్తారని ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.